హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు రాజకీయ నాయకులను కానీ పోలీసులను కానీ ఇంకెవరన్నా అధికారులను కానీ పర్సనల్ గొడవలు ఇలాంటివి ఏమీ లేవు కదా. మిమ్మల్ని అనాల్సినంత అవసరం నాకు లేదు. కానీ నా విషయంలో మాత్రం మీరు చేస్తుంది 100% తప్పు అని ప్రకాశం జిల్లాలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చేస్తారు. ఎందుకంటే మా భూమిలోకి ఒక ఒప్పందం ప్రకారం వచ్చేసి వాళ్ళ టైం 2020 తోటి అయిపోయినా కానీ 21 తోటి అయిపోయినా కానీ వాళ్ళు ఖాళీ చేయకోకుండా రాజకీయ నాయకుల్ని దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ బలంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అది మా మండలంలో అందరికీ తెలుసు. రాజకీయ నాయకులు ఈ విషయంలో ఉన్నారనే సంగతి, వైసీపీ ఎప్పుడు ఉన్నారనే సంగతి తెలుసు, టీడీపీ ఇప్పుడు ఉన్నారనే సంగతి తెలుసు. కానీ కబ్జాకి ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు అనేది ఆలోచించుకోండి. మీరు ఒక ఫ్యామిలీకి రెంట్ ఇవ్వకోకుండా దౌర్జన్యం చేస్తుంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఒకటి. పోలీస్ డిపార్ట్మెంట్ని ఊరికే ఏం అనట్లేదు. నా భూమిలోకి వచ్చేసి నానా రచ్చ చేస్తుంటే గతంలో ఉన్న సింగరాయకొండ సిఐ రంగనాథ్ గారు ఎస్ఐ వచ్చి చూసి ఫోటోలు తీసుకొని వాళ్ళు చేసినంతా ఫోటోలు తీసుకొని కేసు కట్టారు. 100కి డైల్ చేసాము. అది జరిగినప్పుడు కేసు కట్టారు. కేసు కట్టిందాన్ని ఆయనంట మా ప్లేస్లో నుంచి వాళ్ళని ఖాళీ చేయటానికి మేము తప్పుడు కేసు పెట్టామని చెప్పేసి ఇప్పుడున్న ఎస్ఐ కంటే ముందున్న ఆయన వెంకటేశ్వరరావు అది రాసాడంట. అప్పుడు ఈయన ఎస్ఐ తీసేస్తున్నాము అని చెప్పారు. ఇది డిఎస్పీ గారి దగ్గరికి ఫాల్స్ కేసు అని చెప్పి తీసేస్తున్నారు అని చెప్పేసి రాసుకున్నారు. అసలు ఫాల్స్ కేసు అని ఎలా రాసుకుంటారు? ఈ రోజుకి నా భూమిలో వివాదం జరుగుతుంది. వాళ్ళందరూ ఉన్నారు. మరి ఫాల్స్ కేసు మేము ఎలా పెట్టాము? మీరు రాసుకున్నారు. అట్లాగా మీరు పొలిటికల్ నాయకుల మాట విని మీరు రాసుకున్నారు. పొలిటికల్ నాయకుల మాటలు విని మీరు ఆ కేసుని తీసేయాలని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గర ఉంది అది. కేసు నెంబర్ 116/2023. మరి వాళ్ళంతా అంత ఘోరంగా చేస్తుంటే వాళ్ళ కేసు ఎలా తీసేస్తారు మీరు? నేను ఇది కోర్టు ద్వారా అయినా సరే రీఓపెన్ చేయిస్తా మీరు తీసేసిన. ఇంకోటి పోతే చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన అర్జీకి సింగరాయకొండ సిఐకి ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి పంపించాము అని చెప్పేసి మాకు చెప్పారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇట్లా ఫోన్లు చేస్తారు కదా, మీ సమస్య పరిష్కారం అయింది చెప్పారు. మరి డిఎస్పీ గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము అన్నదానికి మీరు అందరూ బాధపడే కంటే కూడా ఆ అర్జీకి ఏం ఎఫ్ఐఆర్ కట్టారు, కొత్తగా ఏం ఎఫ్ఐఆర్ కట్టారో నాకు చూపించండి.